కాగితాల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలిన. ఐదేళ్ళు మమ్మల్ని రోడ్లోకి రాలేదు కదా దరిగేసిన కొడక. సావలేకపోతున్నాం, ఇక జరగాల్సిందేం లేదు. చిల్లర నా కొడుకులరా, చిల్లర బుద్ధులరా మీకు. ఈ పొద్దు వచ్చేది నీకేడు ఆడపిల్లల గురించే పనికి మరి నా కొడక్క. బాగా వేసేసాడు. 100%, 100కి 100% జరిగింది. నువ్వు నోరు మూసుకోవా. దరిద్రం నా కొడక్క. ఇప్పుడు విమానం మొత్తం నీకు ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? ఆడోలా పాప నీ భార్య ఒక్కదేనా పాపమ్మా? అరే హరాస్మెంట్ చేయ కాపు. బ్యాటరీ లేదు నా కొడక, నాకు తెలుసు నీకు బ్యాటరీ లేదని. ఏదో బాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం, తప్పే ఉంది. నువ్వు దొంగతనం చేయలేకపోతే ఈరోజు సరెండర్గా మేమంతా అయినవరే. అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు. ఏవన్నే నువ్వు ఏవన్నే దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి? దొంగతనం చేయలేకపోతే ఈరోజు సరెండర్గా మేమంతా అయినవరే. లీడర్లు మాత్రం మా పని మేము చేస్తాం. ఒకవేళ మా వాళ్ళు ఒప్పుకోకపోతే ఎప్పుడో తిరిగి ఉతికి ఆరేస్తా. దీనికి మీరు ఏమంటారు సార్? ఎంత బెదిరించినా అదిరిచ్చినా బియ్యం అమ్ముకుంటే నా కొడక నీ ముఖంలో అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడరా ఇప్పుడు దమ్ముంటే. వదిలిపెట్టద్దండి, ఉతికి ఆరేయండి. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. ఈడు కార్యానికి పనికిరాడు, కర్తవ్యానికి పనికిరాడు. ఈడు కార్యకర్త ఏమే నీచంగా మాట్లాడతారు అందరినీ. ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళాల గురించి మాట్లాడతారండి. ఈ అబ్బా ఈ రోజు వచ్చిందరా నీకు? తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడ కూడా నేను చెప్పగలను అని నేను అనుకుంటాను. మరి ఆమెమనుకుంటాను. మన మీ హిస్టరీ చెప్తే చాలా ఉంది రే. ఇంట్లో మీ ఊర్లో ఎవరో వ్యక్తి అని చెప్తారు. మా ఇంటికి వెళ్ళిపోతా. బాగా చేసి ఇట్లా ఓడిపోతావా? 4 సార్లు సర్పంచ్ కింద పోటీ చేసి ఓడిపోయాడు. తప్పుడు పని, కక్కుర్తి పనికి చాలు ఎడగారాలు. అసెంబ్లీలో స్పీకర్లా భలే చెప్పారండి. పోతారా ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరుగు అని గంగరు అంటే కొట్టింది నా కొడుకు, ఇష్టం ఉన్నట్టు కొట్టింది. ఏమంటా ఈ సత్యబాబు తెలియదు ఒకటే అబద్ధం. కానీ భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసిన మాయ్ ఎవడో దిక్కుమాలాడు వచ్చాడు, ఆడికి ఆ చేతితో అంత ముద్దు పడేయమ్మా. పనులు చేద్దామని కాదు కదా. ఖర్చయిందిగా. ఆమె ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా. साला ये दुख का खत्म नहीं होता। मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరన్న, మీకు ఆలస్యం ఎలా ఉంది?